మన డిపాజిట్ మాత్రం కడితే చాలు. ఇంతకాలం నీ చదువులకే డబ్బంతా ఖర్చు పెట్టాడు, ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు? పైగా ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించవచ్చమ్మా, కానీ డబ్బు కట్టపోతే నేను నిరుద్యోగంగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే. అదేం కాదండి, మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు కూడదని మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా? పైగా నేనుండగా నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు. అలాగే సుధా, నువ్వు అడిగిన 50 వేలు తీసుకెడుతూ గాని. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వెరీ గుడ్, అనుకున్న సాధించావు. ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే రేపు పొద్దున్నే బయలుదేరుతాం. అలాగే. ఏమిటి నోరు తీపి చేస్తున్నావు? నీకు తీయని మాట చెప్దామని. ఏమిటో అది? నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది. అదేనా? అదేమిటి, నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా? నువ్వెంత గొప్పవాడివైనా నా వాడివి కావడం అన్నది నాకు గొప్ప మోహన్. ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది? మా నాన్న మాట నేను ఎలాగ విన్ను, మీ అన్నయ్య నీ మాట కాదండు. నిజమే, అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ. ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది. అంత మాట నాకు తెలిసి నేను బ్రతికుండగా నిన్ను దూరం కానివ్వను. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది నాటకం. నువ్వెలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచికాలు ఆడతావా? నేనే తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు? అమ్మా, అమ్మా, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు బాబు, నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత. అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లివి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా? తొందరపడ్డం లేదు బాబు, తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను. వయసు వచ్చే వరకేనా మా పిల్లలు మన మాట వినేది. ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు. మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది. చెల్లెమ్మా, నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వు అతను చేసుకుంటావా? నేను అతన్ని ప్రేమించాను. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లరి జరిగేది కాదు కదమ్మా. నన్ను క్షమించనయ్యా. బాధపడకమ్మా, నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఏమిటి బాబు నువ్వు అనేది? పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా? మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా. అయినా ఆ ఇంటికేగా వెళ్ళేది. అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు, ఆ పిసినారి కొంపలో ఊడిగం. ఎందుకు చేస్తుందమ్మా? మోహన్ మంచివాడు, చదువుకున్నవాడు. రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గానీ ఈ కాసులో ఇంట్లో ఉంచడుగా. రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను. రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. ఇంకా కాకులు ఎక్కడున్నాయి? నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి. నువ్వు నోరు మూసుకుని లోపలికి పో. పొమ్మంటే పోతాం. చూడండి ధర్మారావు గారు, తటపటాయింపు కాదండి. మరి పక్కూరు పరంధామయ్య గారు 1,50,000 ఇస్తానన్నారు. వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు. మరి నువ్వు అనేది ఏమిటయ్యా? లేదంటే నేనేమన్నా ఒప్పుకున్నానా? అంత మాత్రానికి రవి సంబంధం నేనేమన్నా కాదన్నానా? కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను, అంతే. కాసులయ్యా, నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా. వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగా. ఇక చూడు, రవికున్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు. తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాననుకున్నావు? రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు. కాసులయ్యా, మావయ్య, చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు. ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు. మీరు అడిగిన 1,00,000 ఇస్తాను. ముహూర్తం పెట్టించండి. హరి, నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా? నిజం సుధా, నేను మీ ఊరిచి మీ చెల్లెలను చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి, 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలా కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు. మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు.
ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికి ప్రయత్నించకండి. ఎవరా పరాయి వాళ్ళు? దేవుళ్ళ లాంటి అన్నయ్యను పరాయివాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయివాడా? రేయింపవాళ్ళు రెక్కలు విరుచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊడ్చగలని నువ్వురా పరాయివాడివి? ఆవేశపడకమ్మా. ఎంత కాదనుకున్నా పేగు ఎడమేనమ్మా. తమ్ముడన్న మాటలో తప్పు లేదు. తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది? వెర్రిగాని బాబు. తమ్ముడు, మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నా తప్పే. క్షమించు. ఏది ఏమైనా నా చెల్లెలి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అన్నయ్య, చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని చెప్పు. తులసి! ఓహో, అర్థమైంది. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకులు అన్నమాట. అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు? నా ఆస్తి నాకు పంచివ్వండి. తమ్ముడు, సుధాకర్, ఇప్పుడు ఆస్తి పంపకం. వద్దు తమ్ముడు, తొందరపడద్దు. చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు. నా మాట విను. నా మాట వినని వాళ్ళ మాట నేను వినను. నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి. ఇంకా నీకు ఈ ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి? నీ చదువులకి, సరదాలకి, వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది. ఇక నీకు చిల్లి గమ కూడా మేము ఇవ్వక్కర్లేదు. వెళ్ళరా, నా కళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపో. ఉద్రేకపడకమ్మా. ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు. కన్న కొడుకే కడుపు మీద తన్ని పగపగ నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పనేమిటి బాబు? పంపించే, వాడి ముఖం కూడా నేను చూడలేను. తమ్ముడు, ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను. మన మధ్యన వేరే మధ్యవర్తులు ఎందుకు? నువ్వు అడిగినంత నీకు ఇస్తాను. కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. నాకు మీ చెల్లెల్ని చేసుకున్న అదృష్టం లేదనుకుంటాను. బాధపడకు. కాదు హరి, దురదృష్టవంతురాలు నా చెల్లెలే. కలవారింట సుఖంగా ఉండాల్సింది. మా అన్నయ్య మూలంగానే. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పని చేశావు. నీ మాటకి విలువని మీ అన్నయ్యతో తెగదింపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను. మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. భాగాలు చేసి అమ్మన్నా, అలాగే అమ్మి నీకు రావాల్సింది తీసుకొచ్చాను. నేనన్నది నిజంగా నువ్వు అమ్మేయాలని కాదు. నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తావని, ఆస్తి నిలబడతావని. నాకు తెలుసన్నయ్య, ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలు పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశావు. మారుటన్నావు అనుకున్నాను, కానీ ఇంత మోసగారం అనుకోలేదు. తమ్ముడు, మారుటన్న అనిపించుకోకూడదనే నిన్నింత గారాభంగా పెంచాను. చిన్ననాడే చేయి చేసుకుని నువ్వు నీ కారు కూతురు కూసేవాడివి కావు. సరే, నీ డబ్బు నువ్వు తీసుకో. కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా. నేను రాను. హలో రవి గారు, ఎక్కడికి సుధా రానంటున్నారు? మా చెల్లెలు తులసి పెళ్లికి. వాట్? ఒక్కగానొక్క చెల్లి పెళ్లికి వెళ్ళనంటున్నారా? మేమిద్దరం కలిసే వస్తాం. ఏం సుధా? రేఖ, నీకు తెలియదు, నన్ను విసిగించుకో. వస్తా రేఖ. లిమిట్ గా పిల్లల్ని కానీ పొదుపుగా బతకండి. పదండి. ఎవరా? నేనే. నాకు పెళ్ళయింది. ఎలా జరిగింది? నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి? నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు వాడే వస్తాడు. నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు.
నోరు పడుకోరా. అది కదా నాన్న, ఆ. లోపల డబ్బులు తట్టి పెట్టింది. ఆ? అదే తేనె తట్టిలాగా డబ్బులు తట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా. ఆ. ఆ. డబ్బులు తెచ్చి పెట్టడమా? అదో అదో నువ్వు పడవద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే ఏమిటి రవి, ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్ని ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దాని కాబోతున్నప్పుడు మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెళ్ళ తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా. అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనని. రవి, క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది, కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారుంటూ లేదని నీకు తెలుసు. కానీ కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడి వెయ్యావని నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా? నువ్వు అలాంటి దానివి కావని తెలుసు. ఇంకెందుకు రవి, నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్ని సుఖపడదామని కలలు కంటున్న నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? దగ్గరయ్యే అదృష్టం ఆ దేవుడు మన నష్టం రాయలేదు కనుక. రవి, క్షమించు పద్మ, నన్ను మర్చిపో. పద్మ, భూమే కాదు గుండ్రంగా ఉంది, ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ? ఇదిగో, ఇంత పెద్ద బావు నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు ఎందుకే? ఇదిగో, పద్మ, నా మాట విను. మన ఇద్దరం ఒక ఇంటోళం అయ్యి మన ఇంట్లో ఉంటాం. ఇక నవ్వుకున్నాం. తాగుపోతాడా? అమ్మని అమ్మ, ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతా అన్నావంటే ఆబోతులు అయిపోతాను. జాగ్రత్త. నేను చెప్పిన మర్యాదగా నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పెరిగాను. నా మాట విన్నావా సరే, లేదా అమ్మని అమ్మ, ఆయన అన్న తగ్గినా దీని అన్నం తగ్గలేదు. దీని పోరాని పరిస్థితి. అమ్మని అమ్మ, ఈ ధృతరాష్ట్రుడు గౌగుల నుంచి నిన్ను ఆ దేవుడు కూడా తప్పించలేడా?
తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇవాళ నువ్వు చేసిన పనికి నా చేతిలో చచ్చుండేవాడి. పిలిచారట? అవును బాబు, నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మావయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు, తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు? అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకనే తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మావయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం. ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ప్రామిసరీ నోట్లు. ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరవు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు, సవతి తల్లిని ఆమె పిల్లల్ని తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏ దిక్కు లేని నా బిడ్డకు దిక్కు కావాలి. చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడు నీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే, నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తవ్వుతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కలుపుకోవచ్చు. పోనీ మట్టితో తోంచానులేండి. అయ్యయ్యో, మట్టి తోట అరిగిపోతాయమ్మా, నీ చేత్తో తవ్వి. అలాగే మావయ్య. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను, నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్క పెట్టు. అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? అమ్మా గోచుకు కూడా పనికిరాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే. వద్దులే అమ్మా, వద్దు వద్దు. అమ్మగారు అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పే కొన్నావా? ఇవి మగవాడికి చెప్తే జరిగే పనులు కావత్తయ్య. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం
దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నానే గాని ఇంత ఆశయించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తులసి, ఏమిటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదాను, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును అయినా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయొద్దయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇదేమన్నా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వరకడ చూసుకుని పూచినది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కని పద. రా తమ్ముడు. ఎలాగూ నా దగ్గర పెళ్లికి చీరలు కొన్నది కదా అని కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు. చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య. మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాడికి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒట్టు మీద ఉండవలసిందే. పైగా ఒట్టారెండా టోకును కొంటారాయే. చూడండి, మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య, మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటి అత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవతల నా కొంట పని ఉంది. అబ్బా, సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా. మీకు కావాల్సిన ఏర్పండి. సరే, మా వారికి పంచులున్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మాయి గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటా ఇవన్నీ? పద్మమ్మ గారు తలా 2 చీరలు తీయమన్నారండి. అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీయమన్నారు. అలాగా పద్మా? ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పుట్టబొమ్మలా ఉన్నావు. ఏ, మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, నీ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది. మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన, అవసరం, హద్దు ఉంటుంది. అంతేగాని మూట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరో కొనరు. ఏమిటండి, నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు. రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే భార్యకి నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. ఈ చీరలు పంచులు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు, పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ఏమిటో. ఆగండి, ఆఫ్టర్ 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను గానీ నేను సెలెక్ట్ చేసిన ఒక్క బట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను. డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలం వేయాలి. లోపలికి పిలుచురావా? అమ్మో, ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారే. ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే గానీ రమ్మని తమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మావయ్య, ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు, అప్పులు పాలయ్యాడు. ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ, నన్ను పిసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి, ఓ తెగ ఉపలాట పడిపోయాడు.
నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం? అడుక్కు తినేవాళ్ళం. ఏదో ఆ గాంధీ గారి దయవల్ల. అమ్మని అమ్మ కరెక్ట్గా చెప్పానన్నా, అడుగు తింటూ పోయేవాళ్ళం. నాన్న 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 ఎంతసేపు పిలిచినా పలకడం లేదు. మావయ్య మావయ్య నాన్న నాన్న ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకింత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి. యూ డోంట్ వరీ, ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్. రండి. ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్. వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓ గుడ్, ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు. అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు. పద్మ, మరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నని మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాళి చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు గలదాని నాహంతో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను. అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహం కాదు, నన్ను అవమానించడమో కాదు. పద్మ, హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం. లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి. తోడుగానే కాదు, జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను. పద్మ, అలాగే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొపరేటర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరింటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం. కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను. చాలా బాగుంది. మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరితో ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టలు రావడానికి అట్టే కాలం పట్టచ్చేలేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడాన్ని వ్యవసాయం అంటారు, డబ్బు పండించడాన్ని వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్ లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసల లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలసరికి ముందే లక్షాధికారి కూర్చుంటాం. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారే జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమ్మా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందుకు సుధాకర్? నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు. హరి, దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు.
పద్మ, నా కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు శిక్ష? అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు. కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను. నా భయమే నిజమైంది. ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా? భర్త సిరి సంపదలతో తొలితూగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటంలో ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి, అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ, ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్య కంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు?